విజయవంతం చేసుకోవడానికి మనమందరం కూడా సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. మన ఈ కార్యక్రమాన్ని మరి ప్రపంచానికి చూపించడం కోసము, ప్రజల దగ్గరకు తీసుకుపోవడం కోసము విచ్చేసినటువంటి మీ పత్రికా విలేకరులకు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా తెలంగాణ గంగతొప్ప సంస్థ తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. పెద్దలు, గౌరవనీయులు, నా మిత్రులు, నా కుల బంధువులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మరి ఎన్నేళ్ల నుంచో మన తెలంగాణ గంగమ్మ జాతర చాలా పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్గా నడుస్తుంది. మరి ప్రతి ఒక్కరు ఊర్లలోకి వెళ్ళి, పల్లెల్లోకి వెళ్ళి, సిటీలకు వెళ్ళి అందరూ పాల్గొని మన గంగమ్మ తల్లికి బోనాలు అన్ని జరపడం కూడా జరుగుతున్నది. మినిస్టర్ల దగ్గర నుంచి మన ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు, తలసాని శ్రీనివాసరావు గారు, గోపిదేవ్ అందరూ, ప్రతి ఒక్కరు, పద్మారావు గారు అందరూ, నా బెస్త వాళ్ళంతా, కుటుంబ సభ్యులు అంతా వచ్చి ఇక్కడ పాల్గొనడము జరిగి పెద్ద ఎత్తున బోనాలు సమర్పించుతారని, అందరూ చల్లగా మా కులస్తులు అందరూ బాగుండాలని గంగమ్మ తల్లిని కోరుకోవడం జరుగుతుంది. జై గంగపుత్ర, జై బెస్త, జై జై బెస్త. గంగపుత్ర సంఘం తరఫున ఈరోజు నిర్వహిస్తున్నటువంటి శోభయాత్ర చాలా చక్కగా అలంకరించిన అమ్మకు పూజలు చేసి ఇప్పుడే ఇక్కడి నుంచి వారు బయలుదేరుతున్నారు. ఈ సందర్భంగా గంగపుత్రులందరికీ, ఇక్కడ ఉండేటువంటి ఇతర మన సభ్యులందరికీ, సోదరులకు, సోదరిమణులందరికీ ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ ఉత్సవం బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసిండ్రు. ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ శోభయాత్ర సక్సెస్ఫుల్గా ఇక్కడి నుంచి మన ట్యాంక్ బండ్ దాకా వెళ్ళి అక్కడ నిమజ్జనం జరపడం సాయంత్రం లోపల. ముఖ్యంగా దీనికి ఆద్యులైనటువంటి గంగపుత్ర సంఘం, ఖైరతాబాద్, తర్వాత ఈ పంచగుట్ట ఈ ఏరియా అంతా ఉన్నటువంటి అధ్యక్షుడు మహేందర్ గారు, చిరకాల పరిచితులు అందరికీ, ఆర్గనైజ్ చేసినటువంటి పెద్దలందరికీ, గంగపుత్ర పెద్దలందరికీ, వారి కుటుంబాలకి ఆ దేవి కటాక్షం గట్టిగా వాళ్ళకి ప్రొటెక్షన్గా అన్ని విషయాల్లో ఉండేటట్టుగా, అదేవిధంగా కరువు కాటకాలు లేకుండా మన నగరం, మన రాష్ట్రం అభివృద్ధి పదంలో అమ్మ ఆశీస్సులు మనకు ఉంటాయని చెప్పి నేను భావిస్తూ సెలవు తీసుకుంటాను. నా శుభాకాంక్షలు. ఈ యొక్క గంగపుత్ర తెప్పోత్సవము ప్రతి మన తాతల నాటి నుంచి మన తెప్పోత్సవం జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా ఈ తెప్పోత్సవం జరిపేందుకు ప్రత్యేక వర్షాలు కురుస్తూ రైతులు కానీ, మన తాగడానికి చెరువులు కానీ ఎన్నో నిండుతో ఇది ఒక సాంప్రదాయంగా గంగపుత్ర మన తాతల నాటి నుంచి చేస్తున్నారు. అదేవిధంగా నగరం నడిబొట్టున హైదరాబాద్లో ప్రభుత్వం సహకారంతో చాలా గ్రాండ్గా తెప్పోత్సవం మరియు బోనాల జాతర జరుగుతున్నందుకు మీ మీడియా ద్వారా మేమెంతో అభినందనలు తెలుపుతున్నాము. జై గంగపుత్ర, జై గంగపుత్ర, జై గంగామాత. తెలంగాణ గంగా తెప్పోత్సవ కమిటీ చైర్మన్ మల్కు మహేందర్ గారి ఆధ్వర్యంలో వారి కమిటీ ప్రధాన కార్యదర్శి పూస నరసింహ గారు, ఉపాధ్యక్షులు మంగళపల్లి రాజు గారు, కోశాధికారి కాపురవేణి లింగం గారు, కార్యదర్శి గుండు జగదీష్ గారు, మామిడి సురేష్ గారు, బైరు బాబురావు గారు మరియు మిగతా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సంఘాలు, రాష్ట్ర సంఘాలు, పట్టణ సంఘాలు మరియు ఈ యొక్క ఉత్సవానికి విచ్చేస్తున్న అశేష జన మా సోదరిమణులకు, గంగపుత్రులు, యువకులకు, వారందరికీ కూడా ఈ తెప్పోత్సవం ఈ యొక్క ఉత్సవ కమిటీకి పలుకుతున్నాను.
ఈ తెప్పోత్సవం కమిటీ ద్వారా ప్రభుత్వానికి ఒక వినతి చేయడం వలన ఒక అర్జీ పెట్టుకుంటే మంత్రి మా ఫిషరీస్ శాఖ మంత్రులు సానుకూలంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు స్పందించి బోనాల ఫండ్ నుంచి మాకు ఒక 2 లక్షల నిధులు ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వ పరంగా ఈ యొక్క R&B నుంచి ఈ వేదికను మరియు కొన్ని జై గంగపుత్ర, జై గంగపుత్ర. సోదరులకు సోదరిమణులకు నమస్కారాలు. చాలా సంతోషం. ఈనాడు మనం ఈ వసంతాల కట్ట దగ్గర గంగామాతకు తెప్పోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి తెప్పోత్సవ కార్యక్రమానికి అధ్యక్షుడైన శ్రీ మహేందర్ గారు, మరి కార్యదర్శి శ్రీ మరి పూస నరసింహ గారు, అదే కాకుండా ఈ కార్యక్రమానికి వేయించేసిన రాష్ట్ర గంగపుత్ర సంఘ అధ్యక్షులు గౌరవనీయులు ఏఎల్ మల్లయ్య గారికి, కార్యదర్శి శ్రీహరి గారికి, నగర అధ్యక్షులు శివరత్నం గారికి, వేదికపై ఉన్న మన నాయకులు, కుల బాంధవులు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, అదే కాకుండా ఇప్పుడే మన మాజీ మంత్రివర్యులు, కేంద్ర మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు కూడా వేదికపైకి వేయించడం జరిగిన సంగతి తెలియజేస్తున్నారు. సోదరులారా, సోదరిమణులారా, కుల బాంధవులారా, మరి ఈనాడు చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. అదే కాకుండా ఈనాడు మీరు గమనిస్తున్నాము, మనము తెలంగాణ ప్రాంతం వచ్చిన తర్వాత, సామాజిక తెలంగాణ ఎదిగిన తర్వాత ఎటు చూసినా కానీ కులాల వారీగా ప్రతి ఒక్కరికి ఎన్నో మేలైన కార్యక్రమాలను మన ప్రభుత్వం చేస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాము. ఈరోజు మనం చూస్తున్నాము, గొల్ల కుర్మలకు కానీ, మరి మత్స్యకారులకు కానీ, మరి రజకులకు, నాయ బ్రాహ్మణులకు, ఇతర కులాల ప్రతి ఒక్కరికి వాళ్ళ కుల వృత్తులను బట్టి వారికి ఎంతో మేలైన కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తున్నది. అదే కాకుండా ఈనాడు మనం చూస్తున్నాం, ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. చాలా చక్కటి టెంట్ ఏర్పాటు చేశారు, చాలా మంచి డైస్ ఏర్పాటు చేశారు. మరి ఈ డైస్కు టెంట్కు మన హైదరాబాద్ సిటీలో ఉన్న మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాసరావు గారు ఎంతో కృషి చేసి మనకి చక్కటి మరి ఈ డైస్ను ప్లస్ ఇంకో టెంట్ ఏర్పాటు జరిగింది. అదే కాకుండా పెద్ద మనసుతోటి వాళ్ళ మనకు చందాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారు కూడా చాలా పెద్ద ఎత్తున సహకరించిన తర్వాత ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. ఇది కంటిన్యూగా మనకు నడుస్తూనే ఉంటుంది. ఈరోజు మనం చూస్తున్నాము, తెలంగాణ ప్రాంతంలో బోనాలు వచ్చినా కానీ, బతుకమ్మలు వచ్చినా కానీ, రంజాన్ వచ్చినా కానీ, మరి అదే కాకుండా మరి క్రిస్మస్ వచ్చినా కానీ ప్రభుత్వ పరంగా అన్ని మతాలకు, అన్ని కులాలకు ఎంతో పెద్ద ఎత్తున మన ప్రభుత్వం సహకరిస్తున్నది. ఈరోజు మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతి కులము, ప్రతి మతము, ప్రతి తల్లి చెల్లి అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో అన్ని కులాలకు, అన్ని వర్గాలకు సపోర్ట్ చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే యావత్ భారతదేశంలోనే మన తెలంగాణలోనే బాగున్న సంగతి తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చూస్తున్నాము, మరి మన పిల్లలు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాలు దాటిన తర్వాత అలాంటి పిల్లలకు ప్రభుత్వ పరంగా కళ్యాణ లక్ష్మి ప్రోగ్రాం తోటి మరి వాళ్లకు పెళ్లికి ముందే 1,116,000 రూపాయలను వారి పెళ్లి కానుకగా ప్రభుత్వం ఇస్తున్న సంగతి తెలియజేస్తున్నాను. కేవలం ఇది మత్స్యకారుగా కాకుండా, బీసీలో ఉన్న వాళ్ళకే కాకుండా, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎవరైతే తెల్ల రేషన్ కార్డ్స్ ఉన్నాయో అన్ని కులాల వారికి మరి ఈ సౌకర్యం మన ప్రభుత్వం కల్పిస్తున్న సంగతి తెలియజేస్తాను. అదే కాకుండా షాదీ ముబారక్ కార్యక్రమాలతో మైనార్టీ సోదరులు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వము ఎంతోనే మేలైన కార్యక్రమం చేస్తున్నది. మొన్నే చూసాము, మండు టెండర్లో హైదరాబాద్ సిటీ ఎప్పుడు ఎండాకాలం వచ్చినా కానీ, ఎండాకాలం వస్తుందంటే హైదరాబాద్ సిటీలో కాలనీస్ కానీ ప్లస్ ఇంకోటి ఫ్లాట్స్ కానీ ఖాళీ అయిపోతుండే, పూర్తిగా బస్తీలు ఖాళీ అయిపోతుండే ఈ నీళ్లు లేక. కానీ ఈరోజు మనకు పెద్ద ఎత్తున ఎక్కడ ఎవరికి ఎలాంటి నీటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా చక్కటి నీళ్ళను సరఫరా చేసి మన ప్రభుత్వము ఎంతో మెరుగైన కార్యక్రమం చేసే సంగతి తెలియజేస్తున్నారు. 24 గంటలు కరెంటు లేని రాష్ట్రం ఏదైనా దేశంలో ఉందంటే అది కేవలము మన తెలంగాణ రాష్ట్రం తెలియజేస్తున్నాను. ఈరోజు 24 అవర్స్లో రెప్పపాటు కూడా మన కరెంటు బంద్ కాకుండా కరెంట్ ఇస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందన్న సంగతి తెలియజేస్తున్నాను. కాబట్టి ఈనాడు మన బెస్తకులసు సుఖంగా ఉండడానికి, మన మత్స్యకారులు సుఖ సంతోషాలు ఉండడానికి, మరి గతంలో మనం చూసేవాళ్ళము కేవలం సంవత్సరానికి 2 నెలలు చేపలు పట్టుకోవడానికి నీళ్లు దొరికేవి. అంటే మనం కాలువల్లో కానీ, కుంటల్లో కానీ, ఊరు చెర్లలో కూడా అక్కడక్కడ నీళ్ళలో చేపలు పెంచుకుంటే అవి ఎండాకాలం వచ్చే వరకు పూర్తిగా ఎండిపోతుండే. ఎండిపోయిన తరుణంలో చేపలు పట్టుకునే వాళ్ళము. ఆ 2 నెలలు చేపలు పట్టుకున్న తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న కులస్తులు ఎవరు లేకుండా వాళ్ళు ఎవరెవరో దూర ప్రాంతాల పనిచేసి వెళ్ళిపోయే వాళ్ళు మళ్ళీ వారి ప్రాంతాలకు వెళ్ళిపోయి వాళ్ళ జీవన
జీవనం కొనసాగించేవారు. కానీ ఈనాడు మనం చూస్తున్నాము, తెలంగాణ ప్రభుత్వం ఎటు చూసినా కానీ నీటి కొరత లేకుండా 365 రోజులు మన తెలంగాణ ప్రాంతంలో నీటికి కొరత లేకుండా ఈనాడు చాలా పెద్ద ఎత్తున మరి కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత ఈ కాళేశ్వరము, ఎల్లంపల్లి ప్రాజెక్టు, మరి కలకోత ఎత్తిపోత పథకాలు, మల్లన సాగరు, కొండపోచమ్మ సాగరు ఇలాంటి చెర్లతో నింపేసేసి ఈనాడు బరాజు నింపడం జరిగింది. నిజాం సాగర్లో ఫుల్ ఉన్న సంగతి తెలియజేస్తున్నారు. కాబట్టి చాలా పెద్ద ఎత్తున నీళ్లను స్టోర్ చేసుకొని 1 సంవత్సరం మనకు వర్షాలు పడకపోయినా కానీ వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ లెవెల్లో నీళ్లను మనం స్టోర్ చేసుకున్న సంగతి తెలియజేస్తున్నారు. గతంలో చూసాము, గతంలో మనకు వర్షాకాలం వస్తే చాలా పెద్ద ఎత్తున గోదావరి వస్తుండే. గోదావరిలో మరి 10 ఏనుగులు నిలబడ్డా కానీ కొట్టుకపోయేంత వరద వచ్చేది. ఆ వరద వచ్చిన తర్వాత ఆ నీళ్లు మొత్తం పోయి సముద్రంలో కలిసేసి ఎవరికి పనికి రాకుండా నీళ్లు పోయేది. కానీ ఈరోజు మనం ఏం చేస్తాం, మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మరి పెద్ద ఎత్తున కాళేశ్వరం డ్యాం నిర్మించి వారికి కాళేశ్వరం ప్రాజెక్టుకి తీసుకొని